హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ నీరాజనం 56వ భాగాన్ని వినేద్దాం. అందరినీ చూస్తూ ఒక ఆలోచన తడుతుంది మేనకాకి. అమ్మమ్మ గారు, పెళ్లి కాబోతున్న వీళ్ళు మాత్రమే భర్తలతో గోరింటాకు పెట్టించుకునే హక్కుంది, మిగిలిన వారికి లేదా అంటుంది మేనక అల్లరిగా. ఎందుకు లేదు అంటూ వసుంధర, వైజయంతి, రాజేశ్వరి ఇంకా మేనక అబ్బాయిల మదర్స్ని కూడా కూర్చోమంటుంది సీతాదేవి. ఇప్పుడు వీళ్ళకి కూడా గోరింటాకు వీళ్ళ మొగుళ్ళు పెడతారు అంటుంటే ఏంటి అంటూ స్తంభించిపోతారు వారి భర్తలు. హా అంటూ పరుగున గౌతమ్ వర్మ దగ్గరికి వెళ్ళి, నాన్న మీరు త్వరగా రండి, అసలే మీరు ఇద్దరికి పెట్టాలి, టైం సరిపోదు అంటూ కంగారు పెడుతూ తన తల్లిలిద్దరూ ముందు కూర్చోబెడుతుంది. అందరూ మేనకాను చూసి నవ్వుకుంటూ ఉంటారు. మేనక అల్లరిని చూసి తనలోని తను నవ్వుకుంటూ ఉంటాడు హర్ష. అమ్మా ఇదేంటి, మాకు గోరింటాకు పెట్టడం రాదు అంటూ సాడ్ ఫేస్ పెడతాడు జగదీష్. మరి ఇక్కడ మేము మాత్రం స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని వచ్చామా అంటాడు రామ్ నవ్వుకుంటూ. ఒరే, నువ్వు నీ పిల్లానికి గోరింటాకు పెట్టాలని కోరికతో మమ్మల్ని ఇరికించావుకురా. ఇక్కడ సరిగ్గా రాకపోయినా పండకపోయినా మాకు ఒక పూట ఫుడ్ ఉండదురా నాయనా అంటాడు జయేంద్ర. జయేంద్ర మాటలకి నవ్వాగదు ఎవరికి. ఫుడ్ పెట్టకపోతే మనమే పెట్టుకొని తిందాంలే అంకుల్, కానీ మనం వెనక్కి తగ్గేదే లేదు, మనం ఎందులోని తక్కువ కాదని నిరూపించి తీరాలంతే, పెట్టండి అంటూ ముందుకు పంపుతాడు హర్ష. తల పట్టుకుంటారు అందరూ. అది మీరు అనుకునే ఫుడ్ కాదురా అనుకుంటూ తమ తమ భార్యల ముందు కూర్చుంటారు. వాళ్ళ పరిస్థితిని చూసి నవ్వుకుంటారు మిగిలిన ఆడవాళ్ళందరూ. ఓయ్ ఏంటి ఇక్కడ కూర్చొని నవ్వుతున్నావు, అమ్మమ్మ చెప్పింది విన్నావు కదా, నాకెవరు పెడతారు మరి అంటూ ఆ అబ్బాయి ముందు వెళ్ళి చేతులు చాచి నిలబడుతుంది నిధి. నువ్వు గోరింటా కూడా పెట్టుకుంటావా అంటూ ఆట పట్టిస్తుంటే గుర్రున చూస్తుంది అబ్బాయిని. అంటే నేను గోరింటాకు పెట్టుకోనా, నేను అమ్మాయిని కాదా అంటూ కోపంతో ముందుకు దూసుకుని వెళ్తుంది అబ్బాయి మీదికి. ఓ అక్కడే ఆగు, ఇంకా ముందుకొస్తే ఇద్దరం ఒకరిపై ఒకరి కింద పడతాం, అందరూ చూసి వీళ్ళ పెళ్లితో పాటు మన పెళ్లి కూడా చేసేస్తారు, జరగాలని కదా నా ఆతృత కూడా అనుకుంటుంది చిన్నగా. నిధి మాటకి నిధిని చూస్తూ ఉంటాడు అబ్బాయి. కాసేపు అలానే ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉన్న ఇద్దరిని చూసి భయపడుతుంది లత. భూమ్ అంటూ ఇద్దరు ఉలిక్కిపడి ట్రాన్స్ నుండి బయటకు వచ్చి లతాని చూస్తారు. అబ్బాయి నిధి చూడ్డానికి లైఫ్ అంతా ఉంది కానీ తనకు గోరింటాకు పెట్టు అంటూ అబ్బాయి చేతికి గోరింటాకు ఇస్తుంది. అబ్బాయి కూడా నిధి చేతులకి గోరింటాకు పెడుతూ ఉంటాడు. ఇదంతా చూస్తూ తన చేతుల్ని చూసుకుంటుంది పద్మ లోపల బాధపడుతూ. పద్మ, ఈరోజు గోరింటాకు నీకు నేను పెడతాను అంటూ పద్మ ముందు కూర్చుంటుంది మేనక. రాజభవనం అంతా ఇలా సందడితో చూస్తూ ఉంటే మనసుకు ఎంతో సంతృప్తిగా ఉంటుంది సీతాదేవికి. సీతాదేవి ఆనందాన్ని గమనిస్తుంది మహా. అమ్మమ్మ అందరూ పెట్టుకుంటున్నారు, మరి మీరు అంటూ లతని పిలుస్తుంది మహా. నాకొద్దు సీతమ్మ అంటున్నా కూడా సీతాదేవి మాట వినకుండా లత పెట్టు అంటూ సాగి చేయడంతో సీతాదేవికి పెడుతుంది లత. ఇల్లంతా ఆనందాల కేరింతలు మారుమ్రోగుతూ ఉంటాయి. ఇది అయిపోయింది అంటూ మహాకి సైగ చేసి చూపిస్తాడు చూడు అంటూ. తన చేతుల్ని చూసుకుని రామ్ని చూస్తుంది. ఇప్పుడు చెప్పు, నాకు గోరింటాకు పెట్టడం వచ్చిందా రాలేదా అంటాడు. ఇది పండిన తర్వాత చెప్తానులే అంటూ ఆట పట్టిస్తుంది. అందరూ ఒక్కొక్కరుగా గోరింటాకు పెట్టడం పూర్తి చేస్తారు. అందరి గోరింటాకు పూర్తయింది. మరి నాకో అంటూ తన చేతుల్ని చూసుకుంటుంది లత. నీకు నేను పెడతానే అంటూ లత గోరింటాకు కూడా పెడుతుంది మేనక. మరి నీకక్క, నేను ఎవరి చేతైనా పెట్టించుకుంటాలే, నువ్వురా అంటూ గోరింటాకు పెడుతుంది లతకి. అందరూ తమ తమ గోరింటాకు చేతుల్ని ఆరబెట్టుకునే పనిలో ఉంటారు. తన చేతుల్ని శుభ్రం చేసుకునేందుకు వెళ్తున్న మేనక వాష్ బేసిన్ దగ్గరికి. అందరూ గోరింటాకు పెట్టుకున్నారు, మరి నువ్వు అంటాడు వెనక నుంచి హర్ష. హర్ష మాటికి వెనక్కి తిరిగి మళ్ళీ ముందుకు తిరిగి చేతులు క్లీన్ చేస్తూ ఉంటుంది. నేను తర్వాత పెట్టుకుంటాను అంటూ అక్కడి నుండి వెళ్ళబోతుండగా అడ్డుగా వచ్చి నిలబడి మేనకాను ఆపుతాడు. తర్వాత ఎందుకు, ఇప్పుడు పెట్టుకో అంటూ మేనకా చేతిని తన చేతుల్లోకి తీసుకుని గోరింటాకు పెట్టబోయేంతలో చేతిని వెనక్కి తీసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. కానీ హర్ష బలంగా పట్టుకోవడంతో కల్లెర చేసి చూస్తుంది. నువ్వు ఎలా చూసినా నేను భయపడను, కావాలంటే అరిచి అందరినీ పిలవచ్చు అంటూ గోరింటాకు పెడతాడు. గోరింటాకు ఎంత ఎర్రగా పండితే పెట్టే వాళ్ళ మనసులో పెట్టించుకునే వారి పట్ల అంత ప్రేమ ఉన్నట్టంట. మా అమ్మ చెప్తూ ఉండేది. ఈ గోరింటాకు చెప్తుంది నీకు నా మనసులో నీ పట్ల ఎంత ప్రేమ ఉందో అని సూటిగా మేనక కళ్ళలోకి చూసి చెప్తుంటే హర్ష చెప్పింది విని స్తంభించిపోతుంది. వచ్చిన కొద్ది రోజుల సమయంలోనే నా మనసుని వశపరుచుకున్నావు, అందుకే ఇంకా ఎక్కువసేపు దాచడం ఇష్టం లేక చెప్పేశాను అంటూ గోరింటాకు పెట్టడం పూర్తి చేసి, అలా అని నువ్వు వెంటనే నిర్ణయం తీసుకోవాలని కాదు, బాగా ఆలోచించుకుని నా గురించి తెలుసుకొని నీ నిర్ణయం చెప్పు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హర్ష చెప్పింది విని ఇంకా అలానే నిలబడి ఉండిపోతుంది మేనక. దూరం నుంచి ఇదంతా చూసి దగ్గరకు వస్తుంది లత.
మేనకాని ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో మేనక భుజం తట్టి గట్టిగా కదపడంతో ఉలిక్కిపడి ఎదురుగా ఉన్న లతాన్ని చూస్తుంది. ఏమైందక్క? అతను అలా గోరింటాకు పెడుతూ ప్రపోజ్ చేస్తుంటే ఉలుకు పలుకు లేకుండా అలా నిలబడిపోయావేంటి? నేనింకా ఎక్కడ కోపంతో అతని చెంప చెల్లుమనిపిస్తావని భయపడి చూస్తున్నాను అంటుంది. మేనక లత మాటలు వింటూ అతను చెప్పింది చేత్తుకున్న గోరింటాకు వైపే చూస్తుంది. గోరింటాకు పెడుతూ హర్ష చెప్పిన మాటలే తన చెవులకు పదే పదే వినపడుతూ ఉంటే చిరాగ్గా వెళ్ళి గోరింటాకు చేతుల్ని నీళ్ళలో కడిగేస్తుంది. అప్పటికే మేనక చేతులు పండి ఉంటాయి. ఆశ్చర్యంగా చూస్తుంది లత. తన చేతులను చూసుకుని కోపంతో రగిలిపోతుంది. ఇదేంటక్క అప్పుడే గోరింటాకు పట్టేసింది అంటే ఇంకాసేపు ఉంచుంటే? హర్ష మాటలు గుర్తుకు రావడంతో అసహనంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లత కూడా మేనక వెళ్ళిపోతుంది. రాత్రి కావస్తుంది. అందరూ తమ తమ గోరింటాకు చేతుల్ని కడుక్కొని చూసుకుంటున్నారు. కొందరు చేతులు దోరగా టమాటా పండులా పండితే మరికొందరు చేతులు ఎర్ర గులాబీ రేకుల్లా కనపడుతున్నాయి. అందరూ తమ చేతుల్ని చూసుకుని మురిసిపోతూ ఎదురుగా నిలబడి ఉన్న తమ లైఫ్ పార్ట్నర్స్ని చూసి సిగ్గుపడుతూ ఉంటారు. నాకు తెలుసు, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తమ తమ జీవితాన్ని పంచుకున్న మనిషిపై అమితమైన ప్రేమ ఉందని. అందుకు ఈ గోరింటాకు ఒక ఉదాహరణని చెప్పవచ్చు. అలానే గోరింటాకు వలన ఈ ప్రేమ నిరూపణ అవుతుంది అని కాదు. ప్రేమ నిరూపించుకోవడానికి అసలు కారణాలు అవసరమే లేదు. ఒకరిపై ఒకరికున్న నమ్మకం అన్నిటికన్నా పెద్ద నిరూపణ. ఇరువురి మనసులో ఉన్న ప్రేమకి అర్థం అనుకుంటూ ఇంకా అందరూ తిని ఎవరి గదుల్లో వారు నిద్రపోండి. ఉదయాన్నే గుడికెళ్ళాలి. శివలింగానికి వధూవరుల చేత అభిషేకం చేయించాలి అంటూ అందరూ తిన్నాక వారు వారి గదుల్లో నిద్రపోతారు. థ్యాంక్ యూ రామ్, మీ చేతితో గోరింటాకు పెట్టించుకోవాలని నా కోరిక తీర్చినందుకు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా కోరికది ఇప్పటికి తీరింది అంటూ రామ్ని హత్తుకొని అలానే ఉండిపోతుంది సంతోషంతో. మహాను దూరంగా జరిపి మహా కళ్ళలోకి చూస్తాడు. ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అంటూ ఆనంద బాష్పాలు రాలుస్తుంది. మీకు తెలుసా రామ్, మా ఆడవాళ్ళవి అన్నీ చిన్న చిన్న ఆనందాలే. అవి ఏంటో తెలుసుకుని వాటిని తీర్చే జీవిత భాగస్వామి మా జీవితాల్లోకి రావాలంటే కోరుకుంటాం. వస్తే వారి ప్రేమకు పూర్తిగా మమ్మల్ని మేము అర్పించుకుంటాం సంతోషంతో. అర్థం చేసుకునే భర్త కావాలని కోరుకోవడం ఎప్పటికీ తప్పు కాదు మహా. అది మీ ఆడవారి హక్కు. నీ రామ్ ఎప్పటికీ నీ సంతోషంలోనే తన సంతోషాన్ని వెతుక్కుంటారని మర్చిపోవద్దు అంటూ నైట్ అంతా ఇరువురి ప్రేమ లాలంలో నెమ్మదిగా కళ్ళు మూసుకొని నిద్రపోతారు. జానకి తన చేతిని చూసుకుని రాఘవ్ కళ్ళల్లో తన పట్ల చూసిన ప్రేమను తలుచుకుని ఆలోచనలో మునిగిపోతుంది. ఎప్పటికో నిద్రపోతుంది నెమ్మదిగా. మేనక తన చేతిని చూసుకుని అసహనంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అలా ఆ రాత్రంతా నిద్ర ఉండదు మేనకాకి. హర్ష రాఘవులు మాత్రం చాలా హ్యాపీగా నిద్రపోతారు. మరుసటి రోజు అందరూ కూడా గుడికి బయలుదేరుతారు. వధూవరుల చేత శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తారు రాజపురోహితుడు గారు. అభిషేకం పూర్తి కావడంతో అక్కడే గుడిలో సింహగిరి ప్రజలకు స్వయంగా పెళ్లికి నిమంత్రణ ఇస్తారు రామ్ ఇంకా మహాలు. సాయంత్రం నిశ్చితార్థం ముహూర్తం కావడంతో రాజభవనంలో మంత్రోచ్చరణ మొదలు పెడతారు రాజపురోహితుడు గారు. అతిథులు ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. పెళ్లి కూతురులు తీసుకుని రమ్మని చెప్పడంతో లత, నిధి, మేనక కలిపి మహా, జాను ఇంకా రమ్యాలను ముస్తాబు చేసి కిందికి తీసుకుని వస్తూ ఉంటారు. రామ్, రాఘవ్, వేణు అప్పటికే రాజపురోహితుడు గారి ముందు కూర్చొని పెళ్లి కూతురు కోసం ఎదురుచూపులు చూస్తూ ఉంటారు. వారి ఎదురుచూపులకు బ్రేక్ వేయడానికి అన్నట్లు లేదా వారిలో ఇంకా ఆత్రత పెంచడానికో అన్నట్లు దేవకన్యలా రెడీ అయి వస్తూ ఉంటారు ముగ్గురు వధువులు. వస్తున్న వారిని చూసి కనురెప్ప వాల్చకుండా చూస్తూనే ఉండిపోతారు. మహా, జాను, రమ్యాలను రామ్, రాఘవ్ ఇంకా వేణువులు ఎదురుగా కూర్చోబెడతారు. పెళ్లి ఒకరికైతే చూపులు ఇంకొకరికి అన్నట్టు పెళ్లి కూతురులకు సమానంగా ముస్తాబై నిధి ఇంకా మేనకాలను చూస్తూ ఉంటారు అభయ్ ఇంకా హర్షాలు. నిధి అలానే చూస్తుండడంతో సిగ్గుతో తల పక్కకు తిప్పి తనలోని తాను నవ్వుకుంటూ సిగ్గుపడుతూ ఉంటుంది. కానీ హర్ష చూపు మాత్రం మేనకాలో కోపాన్ని, అసహనాన్ని పెంచేస్తున్నాయి. అయినా తన కోపాన్ని అణుచుకుంటూ నిశ్చితార్థం కార్యక్రమం చూస్తూ ఉంటుంది. మొదట మహారాజు గారికి నిశ్చితార్థం రోజున మహారాణి గారి తల్లిదండ్రుల కానుకగా ఇవ్వాల్సిన రాజకానుకల సమర్పణ కార్యక్రమం పూర్తి చేయిస్తారు. తర్వాత తాంబూలం పల్లెం మార్పిడి జరుగుతుంది. చంద్రమోహన్ ఇంకా రాజేశ్వరులు, జగదీష్ ఇంకా వసుంధరలకి. రాఘవ్ అన్ని రామ్ కుటుంబమే కావడంతో రాఘవ్కి తల్లిదండ్రులుగా కూడా జగదీష్ ఇంకా వసుంధరలే తాంబూలాలు పల్లెం అందుకుంటారు. వేణు ఇంకా రమ్యాల తాంబూలం పల్లెం మార్పిడి కూడా జరిగిన తర్వాత 3 జంటలకి నిశ్చితార్థపు ఉంగరాలు మార్చుకోమని చెప్పి ఉంగరాలను అందిస్తారు రాజపురోహితుడు గారు. మహారాజు ఇంకా మహారాణుల నిశ్చితార్థం ముందుగా జరగాలి అనడంతో మొదట రామ్ మహాకి ఉంగరం పెట్టిన తర్వాత మహారామ్కి ఉంగరం తొడుగుతుంది. అక్షింతలతో ఆశీర్వదిస్తారు అందరూ. తర్వాత రాఘవ్, జానుల ఉంగరాల మార్పిడి, తర్వాత వేణు ఇంకా రమ్యాల ఉంగరాల మార్పిడి జరగబోతుంది. అక్షింతలతో ఆశీస్సులు అందజేస్తారు అందరూ.
సింహగిరి మొత్తం పండుగ వాతావరణం, రంగులతో హోలీ పండుగలా ఉంటుంది చుట్టూ. ఇంతలో ఎవరో తమ సంతోషాన్ని ఆవిరి చేసినట్లు ఒక్క క్షణం చుట్టూ నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. అందరి ముందు నిలబడి ఉంటాడు ఒక వ్యక్తి. ఒక క్షణం అందరి కళ్ళలో సంతోషంపై అశాంతి చోటు చేసుకుంటుంది. ఎదురుగా ఉన్న వాసును చూసి కన్నీరు కారుస్తుంది పద్మ సంతోషంతో. అక్కడే ఆగు అంటుంది వైజయంతి వస్తున్న వాసును చూసి. కోపంతో తన ముందుకు వెళ్ళి నిలబడి కళ్ళెర చేసి వాసుని చెంప పగలు కొడుతుంది. నువ్వెలా బయటకొచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ మళ్ళీ కొట్టబోతుండగా అత్తయ్య ఆగు అంటూ వెళ్ళి ఆపుతాడు రామ్. వాసుని నేనే రిలీజ్ చేయించాను అంటాడు. కానీ రామ్, వాసుని ఎందుకు రిలీజ్ చేశావు? వీడిలాంటి వాడు మన అందరి ముందు ఉండడానికి అర్హత లేదు. ఇక్కడ ఎవరూ కూడా వీడు లేనందుకు బాధపడడం లేదు అంటాడు జయేంద్ర. బాధపడడం లేదు అంటూ నిజాన్ని మీరు ఎంత దాచినా కన్న బిడ్డ ఇలా జైల్లో ఉంటే ఏ తల్లిదండ్రులు కూడా బాధపడకుండా ఉండరు ఇంకా అంటూ పద్మాను చూస్తాడు రామ్. పద్మాను చూడండి మావయ్య, తన కళ్ళల్లో సంతోషం చూడండి. పద్మాకి వాసు తోడు అవసరం, తన బిడ్డకు అవసరం. మనం ఎంతమంది ఉన్నా వాసు స్థానాన్ని భర్తీ చేయలేం. కానీ రామ్, వాసు వల్ల నీకు ప్రమాదం ఉంది, క్షమించి ఇప్పుడు వాడిని ఇంట్లో పెడితే మళ్ళీ ఈ ఆస్తి కోసం ఆపద తలపెట్టడు అనుకోవడానికి లేదు. ఈ ఆస్తి కావాలి అనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే నేను వాసు పేరుని రాసి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అత్తయ్య. వద్దు రామ్ అంటాడు వాసు కన్నీరు విడుస్తూ. ఇప్పటికే ఆస్తి కోసం నన్ను ప్రేమించిన వారికి దూరం అయ్యాను, అందరి దృష్టిలో దోషినయ్యాను. ఇంకా ఈ ఆస్తి కోసం మళ్ళీ అందరికీ దూరం కాలేను. రమ్య, పద్మ ఇద్దరి అమ్మాయిల్ని మోసం చేశాను. నేను తన జీవితాన్ని నాశనం చేసిన నన్ను ప్రాణంగా ప్రేమించింది పద్మ. అలాంటి అమ్మాయికి అన్నిటికీ కారణమైన నేను క్షమార్హుణ్ణి కాకపోయినా నేను తనతో మాట్లాడాలని కాల్ చేసిన వెంటనే నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడింది. తనని చూసి తనతో మాట్లాడిన తర్వాత నేను ఎంత పెద్ద తప్పు చేశానో అర్థమైంది అంటూ ఉండగా వాసు చెప్పింది విని షాక్ అయి పద్మాని చూస్తారు అందరూ, రామ్ తప్ప. నేను క్షమాపణ కోరిన వెంటనే పద్మ నన్ను నమ్మింది, రామ్తో మాట్లాడుతా అంది అంటూ ఉండగా పద్మ, నువ్వు వీడి మాటలు ఎలా నమ్మావు అంటుంది కోపంగా వైజయంతి. ప్రేమ కేవలం నమ్మడమే నేర్పుతుంది పిన్ని అంటుంది మహా. కానీ వీడు నమ్మక ద్రోహి మహా అంటూ. ఏం పద్మ, ఒక్కసారి వీడి చేసిన మోహం సరిపోదా? మళ్ళీ వీడి మాటలు ఎలా నమ్మాలనిపించింది? వీడిని నమ్మి రామ్తో వీడి గురించి ఎలా మాట్లాడావు అంటారు. పద్మ నాతో ఏం మాట్లాడలేదు అంటాడు రామ్. పద్మ వాసుని కలిసి వచ్చిన తర్వాత రోజు పద్మ తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటుంది. రామ్ వాసు గురించి మాట్లాడాలా వద్దా అనుకుంటూ పద్మ ఆలోచనలో ఉండడం గమనిస్తాడు రామ్. పద్మ అన్న రామ్ మాటకి ఉలిక్కిపడి చూస్తుంది రామ్ని. పద్మలో కంగారు చూస్తాడు. ఏమైంది పద్మ, ఎందుకు ఆ టెన్షన్? అది అంటూ కంగారుగా వెనక్కి తిరిగి ఏం లేదు అంటూ మాట దాటేస్తుంది. ఏం కాకపోతే వాసుని కలవడానికి ఎందుకు వెళ్ళావు అంటాడు రామ్. షాక్ అయి వెనక్కి తిరిగి చూస్తుంది రామ్ని. ఏమైంది, నాకెలా తెలిసింది అనుకుంటున్నావా? డ్రైవర్ని తీసుకుని వెళ్ళావు కదా తన ద్వారా. అన్నయ్య అంటూ రామ్ని హత్తుకుని ఏడుస్తుంది. పద్మాని దూరంగా జరిపి వాసు తనతో ఏమన్నాడు చెప్పమని అంటాడు రామ్. వాసు తనతో మాట్లాడింది చెప్తూ ఉంటుంది. ఎలా ఉన్నావు పద్మ? తలదించుకుని బాగున్నాను బాబు అంటూ తల ఊపుతుంది. మీరు మాట్లాడాలని అన్నారని రాజభవనంలో ఎవరికీ చెప్పకుండా ఇక్కడికి వచ్చాను. రామ్ అన్నయ్యకి తెలిస్తే బాధపడతారు, చెప్పండి అంటుంటే బాధగా చూస్తాడు పద్మని. నేను నిన్ను ఇంతగా మోసం చేసినా మళ్ళీ నా కోసం వచ్చావు, చాలా థ్యాంక్స్. పని మనిషిని కదా బాబు, మీరు ఏం చెప్పినా చేయడం నా బాధ్యత. నన్ను క్షమించి పద్మ, నీ జీవితాన్ని నాశనం చేయడం మాత్రమే కాకుండా నిన్ను అవమానించాను అంటూ ఉండగా పద్మ వెనక్కి తిరిగి వెళ్ళాలి అనుకుంటుంది. పద్మ ఆగు, ఒక్కసారి నేను చెప్పింది విను. నాకు ఒక్క అవకాశం ఇస్తే నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అంటే అంటూ ఉండగా వెనక్కి తిరిగి చూస్తుంది. నాకు తెలుసు, నేను చేసిన తప్పుకి ఈ శిక్ష కన్నా ఇంకా పెద్ద శిక్షే పడాలి నాకు. కానీ దీనంతటిలో మన బిడ్డది ఏ తప్పు లేదు కదా, వాడి కోసం అని అంటూ ఉండగా చిన్నగా విరక్తిగా నవ్వుతుంది. విచిత్రంగా చూస్తాడు వాసు. ఎందుకలా నవ్వుతున్నావు పద్మ? నవ్వడమే ఆపి వాసుని చూస్తుంది. క్షమించండి బాబు, పని మనిషిని, నేను మిమ్మల్ని చూసి నవ్వకూడదు, కానీ నవ్వకుండా ఉండలేకపోయాను అంటుంటే విచిత్రంగా చూస్తాడు వాసు. ఇప్పుడు కూడా మీరు మీ స్వార్థానికి కడుపులో ఉన్న బిడ్డని అడ్డు పెట్టుకుని జైలు నుండి బయటికి రావాలని ప్రయత్నిస్తున్నారే తప్ప నిజంగా పశ్చాత్తాపంతో కాదు, అందుకే అంటూ ఉండగా అది కాదు పద్మ, నేను కేవలం మన బిడ్డ గురించి ఆలోచించాను. విరక్తిగా నవ్వుతూ మన బిడ్డ అంటుంది చిన్నగా. ఇదే బిడ్డ నా గర్భంలో పడిందనే కదా నన్ను కాలదన్నారు. అయినా ఎవరైతే తనని కని పెంచిన వారి గౌరవాన్ని విలువల్ని కాపాడలేకపోయారో వారికి తనకు పుట్టబోయే బిడ్డ గుర్తు ఉంటుందంటే నవ్వు వస్తుంది. ఒక మనిషి ప్రాణం తీయాలని చూసిన వ్యక్తికి, ప్రాణం విలువ తెలియని వ్యక్తికి రేపు ఈ ప్రపంచంలో ప్రాణం పోసుకుంటున్న ఒక పసిబిడ్డ జీవితం కోసం కూడా ఆరాటం ఉంటుందా బాబు అంటూ కన్నీరు కారుస్తుంది.
పద్మ మాటకి ఒక క్షణం మాట కరువవుతుంది వాసుకి. రామ్ అన్నయ్య కానీ అమ్మగారి కుటుంబం కానీ ఏనాడు నన్ను కానీ అమ్మని కానీ పనివాళ్ళుగా చూడలేదు. పనివాళ్ళమైనా మాలోని ఏనాడు భేదం చూపలేదు. మీరు తమ వారసుడు చిన్ననాటి నుండి కలిసి పెరిగి కలిసి మెలిగిన స్నేహితులు. అలాంటి వ్యక్తి ప్రాణం ఆస్తి కోసం తీయాలి అనుకుంటున్నారు. మీరు ప్రాణం తీయాలి అనుకున్న రమ్య మనసుని గాయపరిచిన ఈనాటి మీ బిడ్డను తమ వారసుడిగా భావిస్తున్నారు. నన్ను ఈ బిడ్డని కాపాడడానికి తమ ప్రాణాలు కూడా ప్రాణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ప్రాణం తీయాలి అనుకున్న వ్యక్తి, కానీ మీరు ఇప్పటికీ మీ స్వార్థానికి ఆలోచిస్తున్నారు అంటూ బాధపడుతుంది. ఒప్పుకుంటాను పద్మ, నేను చేయరాని తప్పులు చేశాను. తప్పు కాదు, నేరమే చేశాను. ఇందుకు ఈ జైలు శిక్ష నాకు చిన్నది. నేను కేవలం ఇంకో అవకాశం మాత్రమే అడుగుతున్నాను. నేను చేసిన తప్పుల్ని సరిదిద్దుకుని లోకంలోకి రాబోయే నా బిడ్డకైనా ఒక మంచి తండ్రిగా అయినా మారాలి అనుకుంటున్నాను. కొడుకుగా, స్నేహితుడిగా, ప్రేమించిన వ్యక్తిగా, సాటి మనిషిగా నేను ఓడిపోయాను. కనీసం నా బిడ్డకి ఒక మంచి తండ్రిగా అయినా గెలవాలి అనుకుంటున్నాను, అంతే. సరే, నేను ఇక్కడే ఉండి నేను చేసిన తప్పుకి శిక్ష అనుభవించి బయటకు వస్తేనే నా తప్పుకు ప్రాయశ్చిత్తం అవుతుంది అంటే అలానే అవుతుంది. కనీసం ఇంకొక చిన్న సహాయం చేయి చాలు అంటూ, నా బిడ్డకి తన తండ్రి ఎలాంటి వాడో చెప్పొద్దు, కనీసం ఈ ఒక్క సహాయమైనా చేయి చాలు అంటూ చేతులు జోడిస్తాడు. పద్మాకి కన్నీరు రాగడం లేదు వాసుని చూసి. ఇంతలో మేడం టైం అయిపోయింది అంటూ అనడంతో పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతా విన్న రామ్ అయోమయంలో పడతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.